అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? అలాగే ఏ దేవతారాధన చేయడం వలన రేపటి రోజు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది? అలాగే వీరు వినబోయేటువంటి అతి పెద్ద శుభవార్తలు ఏమిటి? అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే రాయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. రేపు శనివారం రోజు చైత్ర పౌర్ణమి ప్లస్ హనుమాన్ జయంతి. రేపు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ఇంకా కుంభరాశి వారికి అంటే శని స్వగృహంలో సంచరిస్తుంది కాబట్టి రాహువు ప్రథమ భావంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీకు గురుగ్రహం పంచమ భావంలో సంచరిస్తుంది కాబట్టి మీకు రేపటి రోజున అనుకూలమైన స్థితిని కల్పిస్తుందన్నమాట. అలాగే అదృష్టాన్ని కూడా తెస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద సానుకూల మార్పులను మీరు ఎదుర్కొంటారండి. వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని అవకాశాలు అయితే లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయని చెప్పుకోవచ్చు. కొత్త పరిచయాలు అనేటివి కూడా రేపటి రోజున మీకు ఏర్పడబోతున్నాయి. వాటి ద్వారా మీకు లాభదాయకమైన అవకాశాలు అయితే చేకూరుతాయండి. కుంభరాశి వారికి చెందిన స్త్రీ పురుషులకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ, వైవాహిక జీవితం మొదలైనటువంటి రంగాలలో మీరు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనైతే రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఇంకా కుటుంబ జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే కుటుంబ విషయాలలో మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు, కానీ శని ద్వితీయ భావంలో ప్రవేశించడం వలన కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట. ఇంకా పెద్దవారి సలహాలను గౌరవించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది వహించండి. ఇంకా రెండవ భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. అంటే మీకు రేపటి రోజున అంటే మీకు మధ్యాహ్నం 2 నుంచి పరిస్థితులు అనేటివి మీకు మెరుగుపడతాయండి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అన్ని విధాల తోడుగా ఉంటుందన్నమాట. ఇంకా ఆర్థిక స్థితి గురించి కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలనైతే అందిస్తుందండి. ఇంకా ప్రారంభం నుండి అంటే రేపు పొద్దున నుంచి మీకు రేపు రాత్రి ఎండింగ్ వరకు మీకు ఇంకా లాభస్థానాధిపతి పంచమ భావంలోకి ప్రవేశించడం వలన లాభస్థానాన్ని దృష్టించడం వలన మంచి లాభాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అనవసరమైన ఖర్చులు అనేటివి కొంచెం నియంత్రించుకోవాలని చెప్పుకోవచ్చండి. ఇంకా పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇంకా బ్యాంకు లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి చెందినటువంటి స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి తప్పకుండా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అంటే శని ప్రభావం వలన కొంత ఆలస్యం, ఆటంకాలైతే ఎదురవుతాయి. అధికారులతో, సహోద్యోగులతో మంచి సంబంధాలైతే కొనసాగించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలండి. పని భారం ఎక్కువగా ఉండవచ్చు, అయితే మీ కార్యదక్షత, నిబద్ధత వలన గుర్తింపు అయితే పొందుతారు. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారికి తప్పకుండా రేపు మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా విదేశీ ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వాళ్ళకి అనుకూలంగా ఉందండి. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి అవకాశాలు ఉన్నాయన్నమాట. వైద్య, విద్య, సాంకేతిక రంగాల వారికి ప్రత్యేక అవకాశాలు, స్వయం ఉపాధి చేపట్టడానికి అనుకూలమైన కాలం. నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వృత్తిపరమైన ప్రగతిని సాధించవచ్చు. ఆరోగ్యం కారణాల వలన పనితీరుపై ప్రభావం పడకుండా జాగ్రత్త అయితే వహించాలి. ఇంకా కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు వ్యాపారానికి వచ్చినట్లయితే అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి
ప్రారంభంలో వ్యాపార విస్తరణకు ప్రణాళికలైతే వేసుకోవచ్చనమాట. అంటే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పరిస్థితులను జాగ్రత్తగా అధ్యయనం చేయాలండి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నమాట. ఇంకా విదేశీ వ్యాపార సంబంధాలు లాభదాయకంగా ఉంటాయి కాబట్టి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ వ్యాపారం చేసుకున్న వారికి మంచి లాభాలు. ఇంకా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. సిబ్బంది నిర్వహణలో శ్రద్ధ వహించాలి. వ్యాపార ప్రయాణాలు మీకు రేపటి రోజున ఫలవంతమవుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు తప్పకుండా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి. చిన్న ప్రయాణాలు అయితే కొంతవరకు చేస్తారనమాట. ఇంకా వ్యాపార ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు రేపటి రోజున కనిపిస్తున్నాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు రేపు అంతా కూడా అనుకూలంగా ఉందండి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయన్నమాట. అంటే విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయండి. తీర్థయాత్రలు చేసే యోగం ఉంది. ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే హెల్మెట్ పెట్టుకోవడం అంట, ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అంట, ఇలా కార్లో వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే ఉండాలన్నమాట. ఇంకా విదేశీ వీసా విషయాలలో ఆలస్యం అనేది కొంచెం జరగవచ్చండి. ఇంకా కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొంచెం చికాకులు అయితే రావచ్చు అనమాట. ఇంకా ఏకాంత జీవితం గడుపుతున్న వారికి మంచి జీవిత భాగస్వామి అయితే లభిస్తారండి. ప్రేమ విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయన్నమాట. జీవిత భాగస్వామితో అపార్థాలన్నిటి తలెత్తొచ్చండి. సున్నితంగా పరిష్కరించుకోవాలి. కొత్త వివాహం చేసుకోదలిచిన వారికి మంచి సంబంధాలు కుదురుతాయండి. వైవాహిక జీవితంలో ఆర్థిక విషయాలపై అభిప్రాయ భేదాలు రాకుండా కొంచెం జాగ్రత్త అయితే వహించాలన్నమాట. ఇంకా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రేమ విషయాలలో నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దండి. ఇంకా కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయంలో కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్య సమస్యలు కొంచెం ఎదురవుతాయండి. జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి మీకు మెరుగుపడుతుంది. ఆహార నియమాలు పాటించాలన్నమాట. అంటే వ్యాయామం చేయాలి. ఇంకా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలన్నమాట. ఇంకా యోగా, ధ్యానం ఇవన్నీ కూడా సహాయపడతాయండి. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అంటే కంటి పరీక్షలు, చర్మ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఇంకా ఆయుర్వేద చికిత్సలు కూడా లాభదాయకంగా ఉండవచ్చు. ఇంకా కుంభరాశికి చెందిన విద్యార్థులకు కూడా రేపటి రోజున చాలా చాలా అనుకూలంగా ఉందండి. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి అవకాశాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా కళలు, సాహిత్యం చదువుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టపడితే మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఇంకా పరిశోధన చేస్తున్న విద్యార్థులకు కొత్త అవకాశాలు, ఇంకా ఆన్లైన్ కోర్సుల ద్వారా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే చాలా అవసరం అన్నమాట. ఇంకా గురువుల మార్గదర్శకత్వం మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని కొన్ని పరిహారాల రూపంలో చెప్తానన్నమాట. ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి నడిచి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. మీకు ఏదో ఒకటి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారంలో ఏదో ఒకటి అయితే చేసుకోండి. ఇంకా మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివుడికి అభిషేకం చేయించాలి. ఇంకా ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలన్నమాట. శని జపం చేయడం వలన శని దోషం అనేది తగ్గుతుందండి. పంచాక్షరి మంత్రం కూడా జపించాలి. మీకు వీలైనప్పుడు వృద్ధులకు, నిరుపేదలకు సహాయం అయితే చేయాలి. శనివారం నాడు ఉపవాసం అనేది ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే మీకు తప్పకుండా కుంభరాశి వారికి మంచి ఫలితాలు అయితే వస్తాయండి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారనమాట. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి అనేది సాధించగలుగుతారు. మీరు రేపు వినబోయేటువంటి ఆ శుభవార్తలు ఏంటంటే కనుక మీరు ఏవైతే మీ మనస్సులో మనస్ఫూర్తిగా మాకు జరగాలి దేవుడా అని మీరు అనుకుంటూ ఉన్నటువంటి శుభవార్తలన్నీ కూడా రేపటి రోజున మీకు చక్కగా నెరవేరుతాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.